హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ బైట్ కొత్తగా చూపిస్తున్నాం. మీకు బాగా అట్రాక్ట్ అవుతుంది. సింగిల్ హుక్, ఓన్లీ సింగిల్ హుక్కే మీరు యూజ్ చేయగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బ్రెడ్ అంటే అది బన్ రొట్టి తీసుకోవాలి. బ్రెడ్ కన్నా బన్ రొట్టి బాగుంటుంది. పై బ్రౌన్ తొక్కని తీసి వైట్దే చేసి బ్రెడ్ క్రమ్లా తయారు చేసుకోవాలి. చూడండి ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీంట్లో కొన్ని కలిపాను. తేనె, తర్వాత ఒక స్పూను నెయ్యి కలిపాను. యాక్చువల్గా ఏంటంటే కోల్కతాలో, నేను బెంగాలీ ఫ్రెండ్స్, కోల్కతాలో ఈ బేట్ తయారు చేస్తారు. సో దీంట్లో స్పెషల్గా ఏంటంటే చీమగుడ్లు. ఇవి చీమగుడ్లు ఫ్రెండ్స్. మామిడి చెట్టుకి చీమలు ఆకుల్లోనే గూడు కట్టుకొని అలాగ బాల్లా తయారు చేసుకుంటాయి గూళ్ళు. అవి ఇరిపించి దాంట్లో నుంచి గుడ్లు అలా తీసి దీంట్లో కలుపుతాను ఫ్రెండ్స్. చూడండి, ఇది తేనె ఆల్రెడీ కలిపాను. మళ్ళీ కొద్దిగా వాటర్ దాంట్లో వేసి ఫ్రెష్గా పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైనా ఇలా గట్టిగా ఇలా పిసక్కూడదు ఫ్రెండ్స్. మామూలుగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువైతే వాటర్ వేస్తే అవ్వదు ఫ్రెండ్స్. మన అవసరమైన అంత కొద్దిగా వాటర్ యూజ్ చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా ఎక్కువ పోయకుండా చాలా తక్కువలోని ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పిసికూడదు. అలా కలుపుకొని అలాగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వాటర్ కలిపిస్తామనుకోండి జావ అయిపోద్ది. ఇలాగా కానీ ఎంత చక్కగా తయారవుతుంది. యాక్చువల్లీ ఈ బెయిట్ సింగిల్ హుక్కే, ఓన్లీ ఫిషింగ్ రాడ్తోని. రాహు అంటే శీలావతి చాలా ఇష్టపడుతుంటుంది. రహు అని కాదు, మిరగల్ అంటే తెలుగులో మోస్ అంటారు మీరు ఫ్రెండ్స్. మోస్ కూర చాలా ఇష్టపడుతుంటుంది. చాలా జగట్గా తయారవుద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది. ఇంకెంత మీరు పేస్ట్ చేస్తారో అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇలాగా చిన్న హుక్ ఇలా రౌండ్గా వచ్చినట్టుగా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గొప్ప ఇష్టపడి తింటుంది ఏ చేప అయినా సరే. అక్కడ ఏ చేప, చిన్నది కాదు పెద్దది కాదు, ఏ చేప తిరిగినా సరే తింటుంది. సింగిల్ హుక్ బైట్ ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా తయారైంది. ఇప్పుడు నేను కలుపుతాను ఫ్రెండ్స్. ఎగ్స్ కలుపుతాను, చూపిస్తాను మీకు. ఆగండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎగ్ని అలాగా పెడుతున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎగ్ అయితే ఇలా ఉంటుంది. మామిడి తోటలోని మామిడాకులో ఎగ్స్ ఇవి వస్తాయి. చాలా రేర్గా, చాలా కష్టంగా ఎగ్స్ తీయాలి. గొప్ప కష్టంగా చీమలన్నీ ఎక్కిపోతుంటాయి, కట్ చేస్తూ ఉంటుంది. అలాగని ఎగ్ తీయకుండా రాము, కంపల్సరీ ఎగ్ తీస్తాం ఫ్రెండ్స్. ఎగ్ అయితే తీసి అందులో కలిపి పిసికూడదు ఫ్రెండ్స్. స్లోగా మెత్తగా కలపాలి. పిసికేస్తే ఎగ్ వచ్చి చిరక్కకూడదు ఎక్కువగాను. చూపిస్తాను మీకు. ఆగండి, నేను ఒక్కనే ఉన్నాను. చాలా కష్టంగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఇవ్వండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఒక్క నిమిషం అండి. నా ఒక్కరి హ్యాండ్ వల్ల ఏంటంటే కలుపుకోవడం, అవన్నీ దులుపుకోవడం కొంచెం కష్టమైపోతుంది ఎగ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, సారీ అండి వీడియో చూపించలేను. దీన్ని ఎగ్ అంటారు. ఇది మామిడాకు కూడా వచ్చింది, మామిడి చెట్టు నుంచి తీసింది. ఎగ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక్కోసారి పెద్ద ఎగ్ కూడా వస్తుంది అందులోని. ఇదిగోండి, ఇలా కలుపుకొని తయారవుతుంది ఫ్రెండ్స్.
చాలా కష్టంగా తయారైంది. ఇదిగోండి చీమ, ఇది చీమ కరుస్తే గొప్ప మంట. కొద్దిగా మెత్తగా అయితే చిన్న పిసరు టైట్ చేసుకున్నందుకు మీరు మైదా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ అలాగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.